వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. RG1 SO2 GMగా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్కు ఘన సన్మానం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది. నీట మునిగిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. సింగరేణి కార్మికుల లాభాల వాటా ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని RG1 GM కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేసిన TBGK శ్రేణులు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ స్కూల్ యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్న బూర్గు వంశీ కృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్పొరేషన్ కోఆర్డినేటర్ దొమ్మేటి వాసు వెల్లడి. RFCLలోని శ్రీ చైతన్య స్కూల్పై వస్తున్న వివాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో కదలి వచ్చిన రామగుండం మండల విద్యాధికారి విద్యార్థులను వేధిస్తే సహించేది లేదని స్కూల్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన MEO జింక మల్లేశం. రామగుండం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో శనివారం కార్పొరేషన్ పనితీరుపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ G అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలన్నారు. రోడ్లపై చెత్త ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చెత్త సేకరణ సరైన షెడ్యూల్ ప్రకారం జరగాలన్నారు. దోమల నియంత్రణ కోసం ప్రతిరోజు రామగుండం నగరంలో ఫాగింగ్ తప్పనిసరిగా చేయాలని, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువసార్లు ఫాగింగ్ చేయాలన్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో అవసరమైన చోట రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం రాజ్యలక్ష్మి కాలనీలోని హాస్టల్స్ను, ఓల్డ్ పంప్ హౌస్ రోడ్ ఏరియాలను పరిశీలించిన కలెక్టర్ వరదల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ 5 ఇంక్లైన్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి OP ఫార్మసీ పరిశీలించి ఫీవర్ కేసులకు శాంపిల్స్ రోజు ఎన్ని సేకరిస్తున్నారని, టీబీ సర్వే ఎలా జరుగుతుందని తదితర వాటిపై ఆరా తీశారు. జ్వరంతో బాధపడే వారికి అవసరమైన సీజనల్ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కార్పొరేషన్ EE రామన్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నవీన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. RG1 SO2 GMగా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ను శనివారం RG1 అధికారులు, స్టాఫ్ ఘనంగా సన్మానించారు. ఈ మేరకు RG1 GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా RG1 క్వాలిటీ GM వైద్య పాల్గొని పదవి విరమణ పొందుతున్న SO2 GM ఆంజనేయ ప్రసాద్ను పూలమాల, శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే GM కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగులు ఆంజనేయ ప్రసాద్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ GM వైద్యతో పాటు పలువురు మాట్లాడుతూ SO2 GM ఆంజనేయ ప్రసాద్ పని పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఎలాంటి పని అయినా చాలా కూల్గా చేస్తూ పోవడం ఆయన నైజమని కొనియాడారు. ముఖ్యంగా OC5 ప్రాజెక్ట్ రావడంతో పబ్లిక్ హియరింగ్ సజావుగా సాగడంలో SO2 GM ఎన్విరాన్మెంట్ ఆఫీసర్గా ఆంజనేయ ప్రసాద్ కృషి చాలా ఉందని తెలిపారు. పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అని, పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ శేష జీవితం సంతోషంగా ఆరు ఆరోగ్యాలతో గడపాలని కోరుకున్నారు. మనస వాచ కర్మ సింగరేణికే అంకితం చేశారు. దీర్ఘకాలం 36 years అంటే మన లైఫ్లో అయింది మోర్ దెన్ ఐ థింక్ 60% ఆఫ్ ది టోటల్ లైఫ్ టైం, యాక్చువల్ లైఫ్ టైం యూత్ఫుల్నెస్. ఆ టైంలో టోటల్లీ ఆయన జీవితాన్ని సింగరేణికే అంకితం చేసింది. మరి సీరియల్ అనేది నాకు తెలియదు ఇవ్వాలని. పార్టీకి గ్లోబల్ వాషని గ్లోబల్ వాషర్ ఉన్నప్పుడు ఆయన అక్కడ చేశాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్. అక్కడ కూడా ఆయన ఒక సర్వీస్ని చాలా మంచిగా చేశారు.
Then I was associated with some public hearings for VK7, VK5 in Kottagudem. And later on, while working as SO2 GM in Adriala area, నేను ఆర్జీ గవర్నమెంట్ కూడా పిఓగా ఉండే. అప్పుడు ఈ రెమిడియల్ వర్క్స్ టేకప్ చేస్తుండే. నేను అక్కడ RG2, RG3 ఇద్దరు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎంత రోజు పడాల్సి వచ్చేది. ఎంత పని అయింది ఏంటి అటు కర్ణాచోటి ఆ విలేజ్ లోకి వెళ్ళడము, రోడ్స్, బోర్హోల్స్, టెంపుల్స్ కి మెటీరియల్ ఇవ్వడం, ఈ పని అంతా ఉండేది. వాళ్ళకి ఉద్దేశుడే తప్ప వాళ్ళకి ఒక్కరోజు వచ్చేది. వీడికి వచ్చినాక చూస్తే నాకు తెలిసింది ఏమర్థమైందంటే మా మామ అంతా రివర్స్ లో ఇక్కడ పనిచేస్తుంది. రియల్ తప్పుగా అనుకోకపోతే మాట చెప్తాను. సింగరేణి ఏం చేస్తుంది అంటే పబ్లిక్ హియరింగ్ ఉన్నప్పుడే మనం పోతాం విలేజ్ లో, అప్పుడే మెడికల్ క్యాంపులు పెడతాం, అప్పుడే చెట్లు పెడతాం, అప్పుడే లైట్లు పెడతాం. ఆ జనాలు మనని నమ్మరు. మనం చేస్తాం వాళ్ళకి, కానీ మనం మర్చిపోతాం. చేయాలి కంటిన్యూటీ వాళ్ళతో రాబట్టి మర్చిపోతాం. కాబట్టి మనము ఏదైనా పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల విలేజర్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు అవసరం ఉండి మన కంపెనీ వచ్చింది మనకు సాయం చేయని కొంత గొడవ చేసే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ మన సర్వీసెస్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, కానీ మన అప్రోచ్ ఇస్ ఆల్వేస్ ఓన్లీ డ్యూరింగ్ దట్ టైం. ఈ కార్యక్రమంలో RG1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు నాగేశ్వరరావు, హనుమంతరావు, ఫారెస్ట్ DGM కర్ణ, CMOA ప్రతినిధి క్రాంతి, AITUC ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పైన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు ఎల్లంపల్లి గేట్లను ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. దీంతో గోదారమ్మ తల్లి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. గోదావరి నదిలో నీటి మట్టం అమాంతం పెరగడంతో గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూర్తిగా నీట మునిగింది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గోదావరి ఒడ్డున ఎత్తులో ఉన్న శివుని విగ్రహం వరకు నీరు వచ్చి చేరింది. గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉండడంతో సందర్శకులు గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకొని గోదారమ్మ ఉగ్ర రూపాన్ని తిలకిస్తున్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్,
లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్జీవన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ శ్రేణులు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి లాభాలపై 35% వాటా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ జరపకుండా తాత్సారం చేస్తూ మెడికల్ బోర్డును రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా ఉందని అన్నారు. సింగరేణి యాజమాన్యం త్వరితగతిన మెడికల్ బోర్డును నిర్వహించి మొన్నటి మెడికల్ బోర్డులో 54 మంది 4గురినే అన్ఫిట్ చేయడం జరిగిందని, మిగతా వారిని కూడా అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 10 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకటే అలా ఏదైతే గెలిచినటువంటి ఏఐటీసీ కావచ్చు లేదా ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఏటీసీ కావచ్చు, ఇవి రెండు, దానికి తోడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక కొద్ది రోజుల్లోనే పండుగకు సంబంధించి రాబోతుంది. దానికంటే ముందే మనకు వాస్తవ లాభాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ ప్రకటన లేదు, దానికి తోడు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఇలా యాజమాన్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. మరి నిజంగా మేమేమడుగుతున్నామంటే వాస్తవ లాభాల్లో 35% కార్మికులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాగే మెడికల్ బోర్డును నిర్వహించకుండా మొన్నటికి మొన్న ఆపినటువంటి పరిస్థితి, ఒకటే బోర్డు చేసారు ఒక 8 నెలల నుండి. ఆ బోర్డులలో కూడా 55 మందిలో ఒక 5గురిని మాత్రమే తీసుకొని 50 మందికి నష్టం చేసేటువంటి విధంగా కూడా కార్మిక వర్గానికి నష్టం జరుగుతూ ఉంది. గెలిచిన ఏఐటీసీ ఐఎన్టీసీలు పక్కన పెట్టి కేవలం ఇవల్ల కార్మిక సమస్యలు అంటే ఏదో మజాక్ అనుకొని ఫైరవులు చేసుకుంటున్నారు. ఒక్క కార్మిక సంఘం గెలిచిన ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ అయినా గుర్తింపు సంఘం ఏఐటీసీ అయినా కూడా ఇవాళ కార్మిక సమస్యలు గాలికి వదిలేస్తారు. వీళ్ళు స్వచ్ఛ సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించారో ఆ అంశాలను మొన్న జరిగిన గత 15 రోజుల క్రితం జరిగిన స్వచ్ఛ సమావేశంలో కొన్ని డిమాండ్లు సానుకూలంగా యాజమాన్యం ఒప్పుకున్నది. యాజమాన్యం ఒప్పుకున్న తర్వాత వెంటనే అది సర్క్యులేట్ కావాలి, మినిట్స్ రావాలి, అది ఇంప్లిమెంట్ కార్యవర్గానికి అంత ఇంప్లిమెంట్ కావాలి. కానీ అట్లా యాజమాన్యం చేయక గుర్తింపు సంఘం కూడా వాళ్ళని ప్రశ్నించకుండా ఏదైతే ఒప్పుకున్న సమస్యలను మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ అని మళ్ళీ వీళ్ళు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గత ఎన్నడూ కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళ సింగరేణి కార్మికులంతా కూడా కాంగ్రెస్కి హఠావో సింగరేణికి బచావో అనే దాని మీద ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు పెడితే వాళ్ళు మాకు ఎందుకు నల్ల బ్యాడ్జీలు పెడతలేరని సింగరేణి కార్మికులు మా యూనియన్ అడుగుతారు టీబీసీ. అయితే ఇవాళ ప్రధాన సమస్య లాభాల్లో వాటా. గత సంవత్సరము 4,200 కోట్ల సగం కట్టింపు చేసి సగము ప్రభుత్వం తీసుకొని సగంలో సగం పంచి 32% అన్నది అది లెక్కెత్తే 16% అవుతుంది. ఈసారి అట్లా కాకుండా మార్చిలో ఇయర్ కంప్లీట్ అయింది. మార్చి నుంచి ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ గత 5-6 నెలలు అవుతుంది. ఇంతవరకు లాభాలు అనేది ఎంత వచ్చింది, ఎంత పోయింది, లాభాల వాటా ఎంత ఇవ్వాలి ఏందనేది కూడా ఇంతవరకు యాజమాన్యం ప్రస్తావిస్తలేదు. గుర్తింపు సంఘాలు కూడా ప్రశ్నిస్తలేవు. ఈసారి ఖచ్చితంగా లాభాల వాటా వెంటనే ఈ దసరా ముందు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి చెల్పూరు సతీష్, నాయకులు మేదంపల్లి రాజేశం, జనగామ మల్లేష్, దూట శేషగిరి, వాసర్ల జోసెఫ్, సురేందర్, ఉప్పులేటి తిరుపతి, రవీందర్, లక్ష్మణ్, సాయి చరణ్, వెంకట్ సాయి, మురళి, భాస్కర్, శ్రీనివాస్, కిరణ్, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ స్కూల్ యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్న బూరుగు వంశీ కృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్పొరేషన్ కోఆర్డినేటర్ దొమ్మేటి వాసు వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జడ్సన్ రాజుతో కలిసి వాసు మాట్లాడుతూ బూరుగు వంశీ కృష్ణ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అంటూ చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కూడా బూరుగు వంశీ కృష్ణ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించే వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందని
బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వారంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్లలో, కాలేజీలలో పైసల వసూళ్ల కార్యక్రమానికి చేపట్టిన బురుగు వంశీకృష్ణను యువజన అధికార ప్రతినిధి నుంచి ఈరోజు తొలగిస్తున్నాం. అతనికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్ఛార్జి, రామగుండం ఇన్ఛార్జి చంద్రన్నకు మేము కోరుతా ఉన్నాం. ఇక ముందు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏమన్నా వాళ్ళని కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసినా, అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదు. పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ మాట్లాడినా కానీ మా దృష్టికి వచ్చింది. ఇటువంటి వ్యక్తులు ఏమైనా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే చేస్తే ఊరుకునేది లేదు. దయచేసి మేము చెప్తున్నాం మీడియా వేదికగా, మీరు పార్టీ కార్యక్రమాలు, పార్టీ అంటే ఇష్టం లేకుంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఇందులోనే ఉంటూ నమ్మక ద్రోహం చేస్తూ వెన్నుపోటు పోవడం సరి అయినది కాదు. కాలేజీలలో పంట పోయి డబ్బులు వసూలు చేయడం, లేకుంటే బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ పార్టీకి వ్యతిరేకమైన పనులు ఇవి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. ఇక్కడ కానీ, రామగుండంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసీఆర్ అడుగుజాడల్లో ఇప్పటి వరకు కేటీ రామారావు అడుగుజాడల్లో, ఇక్కడ మా చంద్రన్న గారి అడుగుజాడల్లో క్రమశిక్షణతోని 24 సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాం. ఏనాడు కూడా రిమార్క్ రాకుండా, ఎలాంటి నిందలు లేకుండా ఇక్కడ పార్టీని నడిపిస్తున్నాం అన్నగా. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ యువజన నాయకులు చింటూ, కోడి రామకృష్ణ, ఆవునూరి వెంకటేష్, బుర్రి వెంకటేష్, సకినాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య హైస్కూల్పై వస్తున్న వివాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో రామగుండం మండల విద్యాధికారి కదలి వచ్చారు. ఈ మేరకు శనివారం ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను రామగుండం ఎంఈఓ జింక మల్లేశం సందర్శించారు. వివాదాలకు నిలయంగా ఉన్న టెక్నో స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డ్స్, ఫీజు వివరాలు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు, పాఠశాల విద్యాబోధన తదితర అంశాలను నిర్వాహకులు, ఉపాధ్యాయుల నుండి అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఎంఈఓకు అనేక ఫిర్యాదులు చేశారు. అధిక ఫీజులతో పాటు పాఠశాలలో చదువు చెప్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. టెక్నో స్కూల్ డీన్ రమేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ సౌజన్య, మరో కొంతమంది ఉపాధ్యాయులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పంపిస్తూ డబ్బులు ఇచ్చిన వారికి పాఠశాలలో ఉద్యోగాలు ఇస్తూ నైపుణ్యం లేని ఉపాధ్యాయుల చేత చదువు చెప్పిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్ నిర్వాహకులు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను మానసిక వేదనకు గురి చేసే విధంగా వ్యవహరించడమే కాక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాల ఉపాధ్యాయులకు, నిర్వాహకులకు చెప్పేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వస్తే కూడా కేర్లెస్గా చూస్తూ అవమానిస్తున్నారని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను మరింత కృంగదీసే విధంగా 2 సెక్షన్లలో 15 నుండి 20 మందిని సపరేట్ చేసి వారిపై అధిక సబ్జెక్టుల భారం వేస్తూ చదవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓకు వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్లేశం మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పాఠశాల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు వాస్తవమేనని మీడియాకు వివరించారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ సమానమేనని, తారతమ్య భేదం లేకుండా అన్ని వర్గాలకు విద్యను అందించాలని టెక్నో స్కూల్లో పూర్తిస్థాయి విచారణ చేయడం జరిగిందని, పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల జరుగుతున్న అనేక విషయాలను డీఈఓ దృష్టికి తీసుకువెళ్లి నివేదిక ఇస్తానని వెల్లడించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు కొంతమంది తమ విధానాలు మార్చుకోకపోతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నిన్న పేరెంట్స్ ఇచ్చినటువంటి కాంప్లైంట్స్, అదేవిధంగా మీడియాలో పత్రికలలో వచ్చినటువంటి వార్తలకు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్తో వారికి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు కానివ్వండి, అదేవిధంగా గవర్నింగ్ బాడీకి సంబంధించినటువంటి ఎంత ఫీజులు పెంచారు, దాని యొక్క పర్సెంటేజ్ ఎట్లా పెంచారు వాటికి సంబంధించి, అదేవిధంగా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్కు సంబంధించి, సేలింగ్స్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మేనేజ్మెంట్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ ఆరోపణలు చేసిన విధంగా పిల్లల పట్ల వివక్ష చూపించడము, పిల్లల దురుసుగా ప్రవర్తించడము, వారిని దుర్భాషలాడము, ఇట్లాంటి చర్యలు అనేటువంటి జరుగుతున్నట్టుగా పిల్లలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మేనేజ్మెంట్తో ఈ విషయమై మాట్లాడి సంబంధిత టీచర్ల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరుగుతున్నది. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా చిన్నపిల్లలకు స్వయంగా అన్నం వడ్డించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి పాల్గొని సిపి స్వయంగా గోదావరి కనిలోని MDHWS బాలల సంరక్షణ ఆశ్రమ పిల్లలకి భోజనం వడ్డించి వారితో కలిసి అధికారులు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ఏవో శ్రీనివాస్, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు ఆర్ఏలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, సిపిఓ ఆశ్రమం నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న వాషింగ్, స్వీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ డిమాండ్ చేశారు. గోదావరికని ఆర్టీసీ డిపో ముందు శనివారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాషింగ్, స్వీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిపో ముందు విధులు బహిష్కరించి గత 2 రోజులుగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరికని డిపోలో కొనసాగుతుందని అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. పైగా రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయని, డిపోలో చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారుల వరకు కార్మికులపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య లేకపోవడంతో వీరిపై అధిక పనిభారం కూడా పడుతుందన్నారు. పీఎఫ్ కూడా సక్రమంగా కట్టిన దాఖలాలు కూడా లేవని, నెల పనిచేస్తే 1500 రూపాయల ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉండగా ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ చెల్లించకుండా వీరిని ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. 2 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు. సూపర్వైజర్గా పనిచేస్తున్న రమేష్ వేధింపులు అధికమయ్యాయని, చీటికి మాటికి కార్మికులను విధులకు తీసుకోకుండా వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారన్నారు. అనేక సార్లు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ స్పందన లేనందున చివరికి కార్మికులంతా విధిలేని పరిస్థితుల్లో తమ విధులు బహిష్కరించి నిరసన తెలపడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా వీరికి కనీస వేతనాలు చెల్లించాలని, బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య పెంచాలని, క్లీనింగ్ మిషన్లను బాగు చేయించాలని, ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఇన్సెంటివ్స్ చెల్లించాలని, సూపర్వైజర్ వేధింపుల నుంచి కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి, సంధ్య, కాంతమ్మ, రాజేశ్వరి, ప్రేమలత, పద్మ, జయ రమేష్, ఈ రమేష్, మధుకర్, శివకుమార్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి స్వీపింగ్ కార్మికులు అత్యంత వెట్టి చాకిరీకి గురవుతూ ఉన్నారు. దీన్ని అనేక వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అనేక ఏళ్లుగా 500 రూపాయల కాడికెళ్ళి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటికీ కూడా నేటికి కూడా కనీస వేతనాలు అందనటువంటి దుస్థితి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నటువంటి గోదావరికని ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది. కనీసం నెలంతా పనిచేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు కానీ, సకాలంలో ఇన్సెంటివ్ దాకా ఇప్పటికీ ఏడాదిన్నర గడిచినప్పటికీ కూడా అధికారులు వీరిపైన కక్ష కట్టినట్టుగా వీరిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా గోదావరికని ఆర్టీసీ డిపోలో ఉన్నది. ఆర్టీసీ డిపోలో సంఘాలు పనిచేయొద్దంటూ, సంఘాలను తీసుకురావద్దంటూ అనేక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. పనికి తగ్గట్టుగా వేతనాలు లేవు. అదేవిధంగా పనికి తగ్గట్టుగా మిషనరీ సౌకర్యం కూడా ఈ గోదావరికని డిపోలో లేనటువంటి దుస్థితి కూడా ఉన్నది. పేరుకు మిషన్లు కొనసాగుతున్నప్పటికీ కూడా అవి ఏ ఒక్క మిషన్ కూడా గోదావరికని డిపోలో క్లీనింగ్ మిషన్స్ పనిచేయడం లేదు. ఇవి మ్యాన్ పవర్ తోటే, తక్కువ మ్యాన్ పవర్ తోటే ఈ ఆర్టీసీ డిపోలో బస్సులను క్లీనింగ్ చేస్తున్నటువంటి వాతావరణం కూడా ఈ గోదావరికని ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది. భారతీయ ప్రఖ్యాత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సెంటనరీ కాలనీ రాణి రుద్రమదేవి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హాకీ క్రీడలో కోల్ ఇండియా జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న ముఖేష్ కుమార్ చంద్రపాల్, కేఎల్ఎన్ ప్రసాద్, బి సదానందం, అగ్గి నాగరాజు, సారం చంద్రశేఖర్, పుల్లయ్య అఖిల్ శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు మేకల మారుతి యాదవ్ మాట్లాడుతూ క్రీడలు మన ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, ఓటమిని ఓర్పుతో స్వీకరించడం నేర్పిస్తాయన్నారు. క్రీడా స్ఫూర్తిని మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఓటమికి ఒక పాఠం, గెలుపు ఒక ప్రేరణగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు. అనంతరం యువ క్రీడాకారులకు హాకీలో మెలకువలు నేర్పారు. ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వారికి పద్మవిభూషణ్ అలాంటి ఒక గొప్ప 3 అవార్డులను ఇచ్చిన రోజు. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన సెంట్రల్ కాలనీలో కార్మిక క్షేత్రంలో జాతీయ స్థాయిలో, కోల్ ఇండియా స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన ఆడిన వాళ్ళను సన్మానించాలని మా లయన్స్ క్లబ్ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ మెల్మూరి శ్రీనివాస్, కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి, ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శరణ్య యాదవ్, లొంక కేసారం, మాజీ సర్పంచ్ మంజూర్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం 4వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవాయ మార్కణే గోత్రోద్భవస్యాః రాజేశం నామినః ధారధరపత్య రాణి నామినః సపుత్రాజ సహ కుటుంబానాం యజమాన్యస్యాః నరవర గోత్రోద్భవస్య ఎర్రయ్య సావిత్రమ్మ సహ కుటుంబానాం పసుని గోత్రోద్భవస్య వెంకటేష్ కనకలక్ష్మి సహ కుటుంబానాం వశిష్ఠర్షి గోత్రోద్భవస్య తిరుపతి మాధవి సహ కుటుంబానాం బాలకిని గోత్రోద్భవస్య తులస శ్రీనివాస్ పద్మ వరుణ్ కుమార్ నవ్య సహ కుటుంబానాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. RG1 SO2 GMగా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్కు ఘన సన్మానం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది, నీట మునిగిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. సింగరేణి కార్మికుల లాభాల వాటా ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని RG1 GM కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేసిన TBGK శ్రేణులు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ స్కూల్ యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్న బూర్గు వంశీ కృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్పొరేషన్ కోఆర్డినేటర్ దొమ్మేటి వాసు వెల్లడి. RFCLలోని శ్రీ చైతన్య స్కూల్పై వస్తున్న వివాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో కదలి వచ్చిన రామగుండం మండల విద్యాధికారి విద్యార్థులను వేధిస్తే సహించేది లేదని స్కూల్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన MEO జింక మల్లేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.